నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నెమలి కనులు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 6వ భాగాన్ని మొదలెడదామా? ఏ చలనచిత్రమో చూస్తున్నంత ఆనందంగా తన్మయత్వంతో విన్న స్నేహ బృందం కొంతసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. అందరూ దీపను ఆరాధనగానే చూస్తున్నారు. అసాధ్యమైన గొప్ప పనిని దుస్సాహసంతో నెరవేర్చిన వ్యక్తిని చూసినట్లు చూడసాగారు. కానీ ఆ చూపులలో ఏదో ఒక మూల భయం కూడా ద్యోతకమవుతోంది. సుమిత్ర సిగ్గుపడుతూ అంది, దీపా, నా వివాహం కూడా కుదిరింది. తెలుసు, మీ పెద్దలు నిర్ణయించారు. ఆ ఎరుగని కొత్త వ్యక్తితోనే నువ్వు జీవితం ముడివేసుకోవడానికి తయారై సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్నావు, అవునా? సిగ్గు లేకపోతే సరి. సుమిత్ర గంభీరంగా మారిపోయింది. దీపా, నీ కోపము విసుర్లు నాకు మామూలే కనుక అందుకు ఏమీ అనుకోను. నా విషయం అటుంచి నీ గురించే నా బాధ. ఎందుకో అంటున్న దీపస్వరంలో హేళన. దీపా, నాకు కాబోతున్న భర్త తెలుగువారే, మన కులమే. అయినా మనకు బొత్తిగా తెలియని పరాయి సంబంధం, విదేశాలలో పనిచేస్తున్నారు. వివాహానికి వచ్చి 10 రోజులు ఉండి వెంటనే నన్ను వెంట తీసుకుపోతారట. ఇందుకే నేనెంతో భయపడుతున్నాను. మరి నువ్వు భాషాభేదం కూడా తలెత్తుకొని తయారయ్యావంటే ఏమనాలి? శరవేగంతో వచ్చింది దీప సమాధానం. మీరంతా మూర్ఖులనుకోవాలి. భయపడ్డాం, ప్రతిదానికి అనుమానంతో చూడటం మినహా మన దేశపు ఆడవాళ్లకు మరో పనే లేదనుకోవాలి. ఛ, ఆకాశంలో కూడా ఆడవాళ్లు విహరించుతున్న రోజులలో మన ప్రగతి ఇలా ఎదుగుబొదుగులు లేకుండా ఏడుస్తోంది. ఆమె తీవ్రతను గమనించిన మిత్రుడెవరికీ మరి తర్కించే సాహసం మిగల్లేదు. సరే, వెళ్ళొస్తాను దీపా. విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పక వస్తారుగా పెళ్ళికి? ఓ. సరిగా ఈ తరుణంలో దీప తండ్రి పద్మనాభన్ రావటంతో ఆమె స్నేహితులు ఆగి అతడికి గౌరవంగా నమస్కరించారు. విన్నారు కదమ్మా మీరంతా మా దీప చేయబోతున్న అడ్వెంచర్ అంటున్న అతడి కంఠంలో ఎక్కడో ధైర్యం, భయం వ్యక్తమయ్యాయి. జవాబుగా ఎవ్వరూ మాట్లాడ సాహసించలేదు. దీపకు మీరు నచ్చజెప్పలేకపోయారన్నమాట అన్నాడు నిరాశగా. మీ భయం దేనికంకల్ అని అడిగింది విమల సాహసించి. భయం తక్కువేమీ కాదమ్మా, 2 పర్సనాలిటీస్ క్లాష్ అవుతాయని. అలా కాకుంటే పర్వాలేదు. అందరి భయము ఒకందుకే, అది దీప అనుచిత సాహసం చేస్తున్నందుకు. అందరి ఆశాభావము ఒకటే, దీప జీవితం బావుండాలని. చాలామంది ప్రశంసించారు దీపా గౌరీనాథ్ల ఆదర్శ వివాహాన్ని. అయితే ఆహుతులందరూ మనసారా ఆశీర్వదించటం లేదని, ఆ ప్రశంసలన్నీ నాలుక చివర పైపూత మాటలేనని దీప గ్రహించలేకపోలేదు. మీ ఇద్దరికీ కామన్ లాంగ్వేజ్ ఏది? ఎలా మాట్లాడుకుంటారు అని ప్రశ్నిస్తూ క్రీగంట పరికించసాగింది ఒక ప్రౌఢ, తన మాటలు ఎందరికి వినోదం కలిగించుతున్నాయోనని. బంధుమిత్ర పరిచయస్తులలో ఎవరూ తగినవారు లేరనా పద్మనాభం కూతుర్ని అంత దూరాలకు విసిరాడు అని ఒకరు సందేహం విసిరితే, కట్నం బాధ తప్పుతుందని ఈ రోజులలో కూతుళ్లను చాలామంది అలా స్వేచ్ఛగా ఎగరేస్తున్నారు అని ఇంకొకరి ఈకింపు సమాధానం వినవచ్చింది. ఇదెంతకాలం నిలిచే బంధం లేండి, చూస్తుండండి ఈ మోజన్నాళ్ళో అని సవాలుగా అన్నాడు ఇంకో వ్యక్తి. ఇంతకు పుట్టబోయే పిల్లల జాతి మతాలు ఏమవుతాయో అని ఒకే నడివేసుకుని ప్రశ్నకు పకపకలకు సమాధానంగా ఒక పండు ముసలి మరో ప్రశ్న సెలవిచ్చాడు. అసలు ఆ వరుడికి కులమతాలేమిటో తెలిస్తే గనుకనా పిల్లల సంగతి ఆలోచించడానికి? పద్మనాభం కుటుంబ సభ్యులంతా ముందుగానే నిర్ణయం చేసుకున్న ప్రకారం ఎవ్వరికీ సమాధానాలు ఇయ్యలేదు, రగడను సృష్టించుకోలేదు. దీపకు అసలు ఎవరినీ ఖాతరు చేసే స్వభావమే లేదు. మీ ఆయన కులమేమిటమ్మా? ఏం భాష వాళ్ళమ్మా నాన్న మాట్లాడేది అని ధీరత్వంతో తననే సూటిగా అడిగిన వారికి చెల్లున కొట్టినట్లు సమాధానం చెప్పింది. భారత కులమే, భారతీయ భాషే వారు అంతా మాట్లాడేది. అంటే అదేలే, ఉత్తరాదిలో ఏ కులము అని నిలదీసినట్లే అడిగారు కొంతమంది గుమికూడి. దీప ఏమాత్రమూ తొట్రుపడలేదు సమాధానం చెప్పేందుకు. వారిది కాస్మోపాలిటన్ కులం. నోళ్లు ఆవలించారు. వారి ఆశ్చర్యానికి వారిని వదిలి తాను గదిలోకి పోయి ప్రయాణానికి బట్టలు సర్దుకోసాగింది. దీపకు సహాయం చేస్తున్న సావిత్రికి ఏదో పని కల్పించి పంపింది శాంతమ్మ బయటకు. గది తలుపు మూసి వచ్చి దీపకు సహాయపడసాగింది. నీకెందుకమ్మమ్మా శ్రమ
అంటూ ఇటు తిరిగిన దీప నివ్వెరపోయింది. శాంతమ్మ ఉదయం నుండి కూడా కన్నీటిని కట్టించలేకపోతున్నందుకు ముఖం వాచి కళ్ళు ఉబ్బి ఉన్నది. అమ్మమ్మా, ఇందరి నోళ్లలో పడ్డావు దీపా నిష్కారణంగా. ఏమిటో ఈ ప్రపంచం, ఎవరి వివాహం వారి ఇష్టానుసారం జరిగితే వింతగా చూస్తుంది. పర్వాలేదులే అమ్మమ్మా. దీపా, ఈ వెకిలి ప్రశ్నలు వేస్తున్న వాళ్ళంతా ఆత్రంగా ఎదురు చూస్తుంటారు ఏదో ఒక విడ్డూరం కోసం. నువ్వు వాళ్లకు నిరుత్సాహం కలిగేటట్లు ప్రవర్తించి చక్కగా కాపురం చేసుకుంటావనుకుంటున్నాను. తప్పకుండా అమ్మమ్మా అంటూ నిర్మలంగా నవ్వింది దీప. శాంతమ్మ తనివి తీరా మనవరాల్ని చూస్తూ అంతలోనే చేరువుగా తీసుకుని కన్నీరు కురిపించసాగింది. ఈ కొత్త రోజులలో మీరు ఒకరినొకరు బాగా అర్థం కావాలి దీపా. అందుకే అందరికీ దూరంగా ఇద్దరు గడపండి కొన్నాళ్ళు. మీ ఇద్దరిని మా ఊరు తీసుకెళదాం అనుకున్నాను, కానీ ఈ ప్రజల ప్రశ్నలు బాధలు చూశాక ఆ ప్రయత్నం మానుకున్నాను. సంక్రాంతి పండగకు ఉత్తరం రాస్తాను, అప్పుడు తప్పక రండిద్దరూ. అలాగే అమ్మమ్మా. ఇదిగో ఇది నీ దగ్గర ఉంచు, మళ్ళీ అందరిలోనూ ఇవ్వటం కుదరదు అంటూ ఆమె అందించిన చిన్న కవర్ని తీసుకుని ఆశ్చర్యంగా చూసింది దీప. 10,000 రొక్కము, ఒక బంగారు గొలుసు ఉన్నాయి అందులో. ఏమిటలా చూస్తావు దీపా? అది నీకే, ఎవరికీ కనిపించకుండా దాసుకో. పెట్టెల్లో బట్టల మధ్యలో పెట్టేసేయి. ఇప్పటికీ దీపవదనంలో మాయని ప్రశ్నార్థకాన్ని గమనించిన శాంతమ్మ వివరించింది. దీపా, మీది ప్రేమ వివాహం, అంచేత కట్న కానుకల్లేవు, అడగలేదు కదా అని అమ్మా నాన్న కూడా ఏమీ ఇవ్వటం లేదు. ఇంతవరకు వాళ్లతో ఎంతగానో పోట్లాడాను, లాభం లేకపోయింది. వివాహ సమయంలో ఇవ్వలేకపోతే ఆడపిల్లకి ఇంకెప్పుడూ ఇవ్వలేము. ఇవేం పాతకాలపు మాటలమ్మమ్మా. కట్నం లేని వివాహం ఎంత గొప్పో తెలుసా? నాకు తెలిసినదల్లా నా మనవరాలు దీప కూడా అందరిలాగే వివాహం కాగానే భర్త ఇంటికి వెళుతుంది. అందరిలాగే అతడి ఇంటి పేరుకే అంకితమైపోతుందని ఆ పెట్టెలకు ఆ సామానులకు కట్టిన చీటీలే చెప్తున్నాయి. నిర్గాంతపోయి నిలిచి తదేకంగా చూడసాగింది దీప శాంతమ్మ వైపు. హేళన చేయటం లేదమ్మా దీప నేను. ఇది మనం మార్చలేని వ్యవస్థ. నిన్నటి వరకు ఫలానా వారి అమ్మాయి, నేడు మరొక ఫలానా వారి కోడలు, ఫలానా వ్యక్తికి భార్య, అంతే. నేను తర్కం వద్దమ్మా. నువ్వు మాటలకు ఇలా తడుముకుంటున్నావంటే నీ దగ్గర తగిన సమాధానం లేదనే కదా. ఎంత చదివినా ఎంత నేర్చినా అంతా మామూలే. ఇక్కడి నుండి వెళ్ళాక నువ్వు వచ్చేది చుట్టపు చూపుగా మాత్రమే. నీకు ఆర్థిక బలమేది? కట్నం లేదు, మంచిదే. మరి మీ నాన్న ఆస్తిలో నీకు వాటా ఇప్పుడే రాసిమ్మంటున్నాను నేను. అది నాకిష్టం లేదు, ఖండితంగా అంది దీప. నన్ను నా కోసమే ప్రేమించి వివాహం చేసుకున్నారనే ఘనత నన్ను మిగిలిన వారి నుండి ఎంత ఎత్తున నిలబెట్టిందో. ఆపమ్మా, ఇది ఆదర్శం. రేపు అనుభవం ఈ ఆదర్శాన్ని హేళన చేసే పరిస్థితి మాత్రం రారాదు. దీప ఆలోచించసాగింది. ఇప్పుడు ఇక తర్కం వద్దు దీప. పెద్దదానిగా నేను నా మాట చెప్పాను. నువ్వు ప్రస్తుతం ఉద్యోగం చేయటం లేదు, చేసిన నాటి ధనం కూడా నీ దగ్గర లేదు. గౌరీకి అటువంటి తేడాలు లేవమ్మమ్మా. లేకుంటే మంచిదే, కానీ నువ్వు బొత్తిగా నిరాధారంగా ఖాళీ చేతులతో వెళ్ళటం మాత్రం నాకు ఇష్టం లేదు. ఈ డబ్బు నీ దగ్గర గుప్తంగా ఉంచుకో. మీ అమ్మా నాన్నకు తెలియనక్కర్లేదు, నీ భర్తకు తెలియాల్సిన అవసరం లేదు. నా ఈ ఒక్క మాట వినమ్మా. దీప మరి తర్కించక అయిష్టంగానే ఆ ధనాన్ని గొలుసును జాగ్రత్తపరిచింది. ఎంతైనా స్త్రీ తన హద్దులోనే ఉండాలి దీప. అతడు కొత్తలో విపరీత ప్రేమ చనువు ఒలికించినా నువ్వు మాత్రం ఎప్పుడూ హద్దును దాటి తర్వాత అవమానంతో చింతించకు. నాకేం అర్థం కావటం లేదమ్మమ్మా నీ మాటలు. తర్వాత అవే అర్థమవుతాయి దీప. చాలా జాగ్రత్తమ్మా. మరొకసారి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆనందంగా ఉండాలి. ఈనాడు హేళన చేస్తున్న ఎవ్వరికీ ఏ ఆస్కారమూ ఇవ్వకుండా జీవితాన్ని మలుచుకో. గడప దాటుతూ ఉండగా, ట్రైన్ కదులుతూ ఉండగా దీపకు శాంతమ్మ మాటలు మరీ మరీ మనసున మెదిలాయి. శాంతమ్మ మాటలు నిజమే. పద్మనాభం గాని సోదరీ సోదరులు కాని అమిత ప్రేమను ఒలికించారు. దీప వెళ్ళిపోతున్నందుకు మరీ మరీ కన్నీరు కురిపించారు. జాగ్రత్తలు చెప్పారే కాని ఎవ్వరూ కొద్ది మాత్రం పైకం కూడా ఇవ్వకపోవటం ఆమెకు లోలోన ఆశ్చర్యమే అనిపించింది. దీపకెందుకైనా ఉంటుంది, చేతిలో కొంచెం డబ్బు ఇసెకు అని అమ్మమ్మ అనటం స్పష్టంగానే విన్న దీప తల్లి సమాధానం కోసం శ్రద్ధగా ఆత్రంగా చూసింది.
ఒక 5-6 వందలైనా ఈసెకు శాంతమ్మ రెట్టించింది. మనం మన డబ్బు ఎందుకమ్మా దానికి? మన డబ్బు తీసుకోవడం ఆదర్శం కాదుగా. అయినా కట్నం లేదన్న మాటే కానీ ఏది తప్పింది? పెళ్ళింట్లో డబ్బెలా ఉంటుంది? ఈసారి శాంతమ్మ స్వరంలో నిరసన స్పష్టంగా వినవచ్చింది. దీప దూరంగా వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో కూడా నువ్వు దీపతో మాట్లాడవు కదూ శకుంతల? ఇంత పట్టింపు మంచిది కాదు. పెళ్లి ఖర్చు అంటున్నావు. పాత పద్ధతులు వద్దని దీప రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది కదా, ఖర్చేమైంది? పెండ్లి వంకన నువ్వు నీ ఇతర సంతానం వేలకు వేలు ఖరీదు చేసి చీరలు సూట్లు ఖరీదు చేశారు అంతే. పెళ్లి కుమారుడికైనా 2 సూట్లేగా ఇచ్చావు. అమ్మా, దీప నిన్ను అడగమందా ఇవన్నీ? శకుంతల స్వరంలోని అసహనాన్ని శాంతమ్మ నిరసన స్వరం ఈసడించుతూ జవాబు పలికింది. దీప ఆర్భాటంకల పిల్లే కానీ తెలివి తక్కువది. అడగమనాలని కూడా దానికి తెలీదు. వ్యక్తిత్వం తెలిసిన పిల్ల. ఇక్కడ నిన్ను అడగకుండా వెళ్ళినట్లే అక్కడ అవసరమైతే భర్తను అత్తను కూడా అడగక అవసరాలు మానుకుని లోలోన దూరపిల్లగలదు. అందుకే నా మదన. దాని అభిమానం దానికే ఉండనియమ్మా. తెలిసిరాని అన్నీ. శకుంతల చిన్నపిల్లను కసిరినట్లే గదమాయించింది శాంతమ్మ. తల్లి దీవెనలు ఇవ్వకపోగా శపించకు పిల్లను. నీతో తర్కించడం నాదే బుద్ధి తక్కువ. 2 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన దీప డబ్బంతా నీదే దగ్గరే ఉందని మర్చిపోకు. నీ పెద్ద కూతురికి నీ కోడలికి లక్షల కట్న కానుకలు అందాయని, అడపాదడపా ఇంకా అందుతూనే ఉన్నాయని కూడా మర్చిపోకు. వాళ్లలాగా దీప నోరు విడిచి ఎవ్వరినీ అడగదు. పైగా మీకు ఖర్చు లేకుండా చేసి వెళుతున్నాననే అమాయకతలో ఉంది ఆ వెర్రిది. పోనీ దీపపై అంత ఆప్యాయతే ఉంటే నువ్వేమైనా ఇవ్వకూడదా అమ్మమ్మ అని అడుగుతున్న ఆ కంఠస్వరం దీప అక్క లక్ష్మిది. మరి శాంతమ్మ మాట్లాడలేదు. నిరసన ధ్వనించింది ఆమె నవ్వులో. పరోక్షంగా వింటున్న దీప మనసు ఏదో అజ్ఞాత వ్యాకులతకు లోనైంది. వృద్ధురాలు, పాతకాలపు మనిషి అనుకుంటున్న అమ్మమ్మ నిష్పక్షపాత వైఖరి, అందరినీ మించి ఆమెకు గల సంస్కారానికి దీప మనసు మరొకసారి జోహారులల్పించింది. అంతా కలగా జరిగిపోయింది కదూ దీప? పరుగులిడుతున్న రైలు కంటే వేగంగా పరిగెడుతోంది ఆమె మనసు. కిటికీలో నుండి బయట దృశ్యాలను చూస్తున్న ఆమె ఇటు తిరిగింది భర్త మాటలు విని. మౌనంగా గౌరీనాథ్ కళ్ళలోకి చూడసాగింది. గౌరీనాథ్ నవ్వేశాడు. ఇది కూపే అని తమరు గ్రహించే ప్రార్థన శ్రీమతి గారు. నిర్భయంగా మాట్లాడండి, ఎవరూ లేరుగా. మృదుగా నవ్వింది దీప. నాకు ఇంకా నమ్మకం కలగటం లేదు దీపా అన్నాడు. అనుకోకుండా తారసపడిన ఒక అపురూపమైన అమ్మాయిని ఇంత త్వరలో ఇంత తేలికగా నా శ్రీమతిగా చేసుకుని వెంట పెట్టుకు వెళ్ళడం, ఓహ్, నిజంగా స్వప్నంలాగే అనిపిస్తోంది. నిజం గౌరీ, ప్రయత్నించానే కానీ నాకు నమ్మకం లేదు నిజంగా వివాహం అయ్యే వరకు. నిజం చెప్పనా? దీపవడిలో వాలుతూ అన్నాడు. నిజానికి నువ్వు నాకంటే ఎక్కువ సాహసం చేశావు దీపా. నీలోనే తెగింపు లేకుంటే కానీ మన వివాహం జరిగి ఉండేది కాదు. నా స్నేహితులంతా కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. అవును, ఇంతవరకు మా వాళ్లే అంటూ వస్తున్నారు నేను పెంకిదానినని, వితండవాదినని. మీ తరపు వారికి కూడా ఇదే అభిప్రాయం కలిగించానన్నమాట. ఆమె మాటలలో ఎక్కడో కొద్ది అసంతృప్తి విచారాలు ధ్వనించినట్లు అనిపించింది. పరీక్షగా ఆమె వదనంలోకి చూస్తూ అడిగాడు గౌరీనాథ్. నీకు నలుగురి మాటతో లెక్కుంటుందా దీపా? ఉండదు, స్పష్టంగా నిస్సంకోచంగా అంది. సొంతవారే విమర్శించితే, అర్థం చేసుకోకపోతే కొద్ది బాధపడతాను కానీ లేచి కూర్చుని ఆమె చుబుకాన్ని పట్టి లాలనగా అన్నాడు. నీ సొంతవారు నిన్ను బాగా అర్థం చేసుకున్నారు దీపా. ఇక ఇతరుల సంగతి ఈ ఆనంద సమయంలో మన మధ్య వద్దు. ఆ మాటల భావం గ్రహించిన ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది. చాలామంది మాటలే కానీ చేతలలో ఆదర్శాలు కనిపించనియరు దీపా. కానీ నువ్వు అడుగడుగునా నీ ఆదర్శాన్ని, ప్రవర్తనను ఒకటిగా చూపడం నాకు సంతోషంగా ఉంది. మన వివాహంలో అధిక ఖర్చు అది వద్దని. అవును, రిజిస్టర్డ్ మ్యారేజ్ మాత్రం చాలని అన్నాను. అందరూ అసంతృప్తిగా ఉన్నప్పటికీ మీరు మాత్రం. చాలా తృప్తిగా ఉన్నాను దీపా. మనంత వాళ్ళం మనం అయ్యాక తల్లిదండ్రులు కానీ మరెవరు కానీ మనకు తమ ఖర్చుతో ఎందుకు వివాహం చేయాలి? కొందరు వివాహ నిర్ణయంలో మాత్రమే స్వతంత్రత కావాలనుకుంటారు. కానీ పెద్దల ఆస్తి ఆ వివాహం కోసం హరించుకుపోయినా లెక్క చేయని ఆడంబరాలకు పోతారు. అంతేకాదు, గొప్పగా అలంకరించుకుని ఆ వివాహపు తంతును అర్థం తెలియకుండానే ఆచరిస్తారు.
అర్థం తెలియని ఆ మంత్రాల కోసం సమయం వెచ్చించలేదు మనం. ఆ మంత్రాలకు అర్థం తమకే తెలియకుండా వెళ్ళవేసే వారి కోసం అనవసర ఖర్చు చేయలేదు. వివాహ బంధపు పరమార్థం కష్టం సుఖం అన్నిటిలోనూ తోడు నీడగా ఒకరికొకరం నిలిచి జీవితాంతం ఒకటిగా బ్రతకాలని. ఆ వాగ్దానాలు మనమిద్దరం పరిశుద్ధమైన మనసులతో నిండు విశ్వాసంతో ముందుగానే చేసుకున్నాం దీపా. ఆ తర్వాతనే వివాహం చేసుకున్నాం. వివాహపు పవిత్రత అర్థము పరమార్థము తెలిసిన పరిణత మనస్కులకు ఆ తంతులతో పనిలేదు. అందుకే నీ ఈ ఉద్దేశాల వల్లనే నువ్వంటే నాకిష్టం. ఐ లైక్ యూ దీపా, ఐ లైక్ యూ వెరీ మచ్. అతడి బాహువల్లరి ఆమె చుట్టూ బిగుసుకుంటూ ఉండగా మెల్లని మెత్తని స్వరాన అన్నాడు. మనకు ఒకరిపై ఒకరికి గౌరవం ఎల్లప్పుడూ ఉండాలనే కోరిక మినహా నాకేమీ లేదు దీపా. ఈ అనురాగం కలకాలం ఉండాలనే నా ఆశను ఎప్పుడూ వమ్ము చేయొద్దు గౌరీ. ముమ్మాటికి ఏనాడు నీకు అసంతృప్తి కలగరాదు దీపా. మన అనేక భావాలు ఒకటి, ఆదర్శాలు ఒకటి. మన ఇద్దరికీ డబ్బు వ్యామోహం పదవీ వ్యామోహం లేవు. ఇహ మన మధ్య కలతలు రమ్మంటే మాత్రం ఎందుకొస్తాయి? థ్యాంక్స్. కమాన్, నో వేస్ట్ ఆఫ్ టైం డార్లింగ్. మన చిన్న ప్రపంచం ఆదర్శంగా ఆనందంగా అనురాగమయంగా ఉండాలి. ఐ లవ్ యూ వెరీ మచ్, ఐ రెస్పెక్ట్ యూ వెరీ మచ్. దీప ఆనందంతో మైమరిచింది. మన భారతావనిలో నిన్ను అతిగా గౌరవిస్తున్నాను అనే భర్త ఎంతమంది స్త్రీలకు లభిస్తారు? ఢిల్లీలో గౌరీనాథ్కు కల బంధుబలగము స్నేహ బృందము కూడా గొప్పవి పెద్దవే. ఇంచుమించు 2 నెలలు ఏమాత్రమూ తీరికలేనట్లే సందడిగా గడిచాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట విందులు, తేనీటి విందులు, కార్యక్రమాలకు ఆహ్వానాలు. అన్ని భాషల వారు అన్ని రంగాల వారు ఉన్నారు. అందరికీ గౌరీనాథ్ పట్ల ప్రేమ గౌరవాలు ఉన్నవని గ్రహించింది దీప. సాధారణంగా ఒక వ్యక్తి పట్ల కానీ ఒక సంఘటన పట్ల కానీ మన కుటుంబాలలో వారు ఆలోచించే పద్ధతికి వారు పరిశీలించే పద్ధతికి సహస్రాంశం వ్యత్యాసం కనపడటమే కాదు, సంస్కార ఆచారాలలో కూడా అంతరాలు గణనీయమైనవే. ఆ విధమైన తన అభిప్రాయాన్ని దీప వ్యక్తీకరించినప్పుడు గౌరీనాథ్ తేలిగ్గా నవ్వేశాడు. అది సర్వసాధారణం. ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి ఎప్పుడూ భేదాలుంటాయి. నేను భేదం గురించి మాట్లాడటం లేదు, స్థాయి భేదం గురించి మాట్లాడుతున్నాను అన్నది దీప ప్రత్యేకంగా. అంటే ఎవరైనా నిన్ను నొప్పించే విధంగా ప్రవర్తించారా? చచ్చా, నేను అటువంటివి లెక్క చేయను. మరేమిటి దీపా? విద్యాగంధం లేని వృద్ధులు, విద్యా సంస్కారాలు, ప్రత్యేకత కలవారు కూడా మన విషయంలో ఒకే విధంగా అభిప్రాయపడటం విడ్డూరంగా ఉంది. ఓ అదా! 2 బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు వివాహ బంధంలో ఇమడగలరా అని అందరూ అంటున్నారు, అదేగా? సజాతి ధృవాల గురించి సిద్ధాంతం అందరి నాలుకలపై అలా తేలికగా నర్తిస్తుంది మన దేశంలో. దానిని మనం ఎప్పుడూ అబద్ధమనే రుజువు చేయాలి. సవిలాసంగా పచ్చికపై సైనించి యథాలాపంగా మాట్లాడుతున్న గౌరీనాథ్ దీప కంఠంలోని గాంభీర్యాన్ని, కళ్ళలోని భయాన్ని గమనించి ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. దీపా, నువ్వు భయపడుతున్నావా? అది కూడా నా గురించి? కాదు, అతి మెల్లగా అంది. కాదు, ఈ లోకుల గురించే నా భయం. వీరినెప్పుడూ మన విషయాలలోనికి రానియకూడదు. నువ్వు కూడా ఆఖరుకు ఈ దేశపు అమ్మాయిని అనిపించుకున్నావు. మనం మరీ చిన్నవాళ్ళం కాదు. ఏ విషయంలోనూ తొందరపడి ఈ లోకుల అభిప్రాయాలను ఆశలను నిజం చేయడానికి. మన జాగ్రత్తలకు అతీతమైన పరిస్థితి ఏదైనా వస్తే? ఎన్నడూ రాదు, ఖరారుగా అన్నాడు గౌరీనాథ్. దీపా, 2 వ్యక్తుల అభిప్రాయాలు అన్ని విషయాలలోనూ ఏనాడూ కలవ్వు. ఏవో కొన్ని తేడాలు ఎక్కడో ఒక చోట తప్పక తలెత్తుతాయి. అప్పుడే మనం తెలివిగా సమర్థించుకోవాలి. మనమిద్దరం ఒకే సంసార రథాన్ని లాగవలసిన వారం. నీకు నన్ను మించి ఇక ఎవరూ ఈ లోకంలో హితేషులు కారని, నాకు నీకంటే అధికులు ప్రేమించేవారు ఎవ్వరూ లేరని అనుకున్నప్పుడు ఆ సంయమనం తప్పక లభిస్తుంది. అవునా కాదా? ఏది ఇటు చూడు. తన కనులలోకి సూటిగా చూస్తూ అడుగుతున్న గౌరీనాథ్ వదనంలోని నైర్మల్యము, దృఢత్వము దీప కల్లోలిత హృదయాన్ని శాంతపరిచాయి. అవును, మన ప్రణయం సౌందర్యాకర్షణతో ప్రారంభం కాలేదు. చిత్ర విచిత్ర పరిస్థితులలో భిన్న విభిన్న భావాలు తర్క వితర్కాలతో పరిణామం పొంది సంయమంతో ఏర్పడిన ఆత్మమైత్రి బంధం ఇది. ఈ బలమైన బంధన ఎవరి ప్రయత్నాలకు వీగనిది. గుడ్,
అలా ఉండాలి నా భార్య అంటే. ఈరోజు ఇలా భయపెట్టిన వారే రేపు మనలను ఆదర్శంగా తీసుకుని బతుకుతారు చూడు అంటూ దీప దృష్టిని ఆకర్షించింది ఎవరా అని తాను అటు చూశాడు ఆమె చూపులను అనుసరించి. ఇద్దరు యువతి యువకులు స్వేచ్ఛగా చేయి చేయి కలిపి నడుస్తున్నారు. యువతి మరీ అతడి భుజం మీదికి వాలిపోయి ఏమేమో చెప్పి నవ్విస్తోంది. గుంభనంగా నవ్వాడు గౌరీనాథ్. నువ్వు అంత స్వేచ్ఛగా తిరగొచ్చు, కొన్నాళ్ళు ఎటైనా వెళ్దామా? కోపం నటించింది దీప. చురుకుగా చూసింది అతడిని. నాకు అటువంటి ప్రదర్శనలంటే వెగటు. మీతో మీ పద్ధతులతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. నిండుగా నవ్వాడతను. అందుకే నువ్వంటే నాకిష్టం. నీ పద్ధతి నీది, నలుగురిని అనుకరించవు. అయినా 60లలో కూడా 20లలో లాగా ఉండేంత మధురమయంగా జీవితాన్ని మలుచుకోవటం మన మనసులలోనే ఉన్నది దీపా. వయసులలోనూ కొత్త ప్రాంతాలలోనూ కాదు, అవునా? అబ్బా, ఎంత ఆశ! అడియాస చేయవుగా? ప్రామిస్? ఎస్, ప్రామిస్ మధురంగా అంటూ తన చేతిలో వేసిన ఆమె మృదుహస్తాన్ని గౌరీనాథ్ వదలటం లేదు. సుతారంగా ఆ చేతి కంకణాలను కదిలించుతున్నాడు. అతడి కళ్ళు దూరాన కనపడుతున్న యమునా నది కెరటాలపై కేంద్రీకృతమయ్యాయి. ఆ జరీ తరంగాల వలనే అతడి హృదయ భావలహరి కూడా అసంఖ్యాకమైన కెరటాలు వేస్తోంది. ఒక్కొక్క మాటే మంద్రమంద్రంగా హృదయాంతరాల నుండి మధుర మధురంగా వెలువడసాగింది. దీపా, ఒకనాడు మన మధ్య ఇంతటి సాన్నిహిత్యం లేదో, ఇంతటి ఆత్మీయత లేదో. క్రమంగా వృద్ధి పొందింది. ఈనాటికంటే రేపు, రేపటికంటే ఎల్లుండి, అలా అలా ఆనాటికానాడు మన ప్రేమానురాగాలు వర్ధిల్లి విస్తరిల్లుతాయే కానీ తరగవు. మనమిద్దరం ఒక్కటి, ఎప్పటికీ ఒక్కటి. ఈరోజు నీకేమైనా ప్రోగ్రాం ఉందా దీపా? ఫ్లవర్ వాజ్లో తాజా పుష్పాలను అమర్చుతున్న దీప ఇటు తిరిగింది. డ్రెస్సింగ్ టేబుల్ వద్ద నిలబడి టై నాట్ వేసుకుంటూ అడిగాడు గౌరీనాథ్. ఆమె చేతిలో ఉన్న పని వదిలి వచ్చి చేరువలోనున్న కుర్చీలో కూర్చుని అతడినే తదేకంగా తిలకించసాగింది. తలదివ్వుకుంటూ అతడు ఇటు చూసి కొంటెగా నవ్వాడు. ఏమిటి, ఈరోజే నన్ను ప్రథమంగా చూస్తున్నట్టు చూస్తున్నావు అని అడుగుతూ వచ్చి పక్కన కూర్చున్న భర్తపై కోపం నటించింది దీప. చెబుదు సంగతేమిటో. ప్రథమంగా చూసిన నాడు నేను అసలు మిమ్మల్ని చూడలేదు సరిగా. ఎందుకంటే ఆనాడు నాకు పరాయి వ్యక్తిని చూడవలసిన అవసరం లేదు. ఈనాడు నాకు హక్కు, అధికారం ఉన్నాయి నా భర్తను తనివి తీరా చూసుకోవడానికి. సరేలే, అది జన్మంతా ఉంటుందనుకో. కానీ ఈరోజు ప్రత్యేకత ఏమిటా అని. అమ్మాయి గారు ఏమైనా పథకంలో ఉన్నారా అని కళ్ళు చికిలించుతూ అడిగి లేచి బూట్లు వేసుకోవడానికి స్టాండ్ వైపు నడవబోతున్న అతడి భుజాలపై చేయి వేసి ఆపింది. తానే బూట్లు తెచ్చి అతడి దగ్గర ఉంచుతూ గౌరీనాథ్ వదనంలో నవ్వు అంతరించడం గమనించింది. సాక్స్ తొడుక్కుంటూ గంభీరంగా అన్నాడు గౌరీ. దీపా, ఇటువంటి సేవలు చేయించుకోవడానికి కాదు భార్య. నేను లోగడనే ఒకసారి చెప్పాను. తల దువ్వి టైనాట్ వేసి రుమాలు అందించి బూట్లు తొడిగి వీధి గేటు వరకు సాగనంపితేనే కానీ భార్యలో అనురాగం లేదని అనుకునే భర్తను కాను. తెలుసు, మనస్ఫూర్తిగా అందంగా నవ్వింది దీప. అందుకే మీరంటే నాకిష్టం. మరి ఏముంది, ఆ విధంగా మరికొంతసేపు మీరు నా దగ్గరే ఉంటారనే స్వార్థం. గౌరీనాథ్ చూపులలో దీప పట్ల గౌరవ ఆరాధనాభావాలు తొణికిసలాడాయి. అనునయ స్వరంతో అన్నాడు. కొత్తగా మొదలుపెట్టిన బిజినెస్కు చాలా సమయం వెచ్చించాలి దీపా, లేకుంటే దెబ్బతినే ప్రమాదం ఉంది. నీ గురించే ఇంటికి రావటం కానీ, లేకుంటే రాత్రింపవళ్ళు అక్కడే గడిపేవాణ్ణి. నాకు తెలుసు, మీ పట్టుదల, కార్యదీక్ష నాకు చాలా ఇష్టం. పోనీ నాతో రమ్మంటే రావు, అక్కడ నాకు సాయంగా ఉండొచ్చు కదా. అనంగీకారంగా తల తిప్పుతూ అంది. ఏ పనిలో పడితే దానిలోనే సర్దుకుపోగల తత్వం కాదు నాది. కానివ్వండి, మీకు కొంత తీరిక చిక్కే వరకు నేను వేచి ఉంటాను. మరేమీ మాట్లాడక బ్రీఫ్ కేస్ సర్దుకోసాగాడు గౌరీనాథ్. మళ్ళా తనే అడిగింది దీప. మనం ఆ మధ్య అనుకున్నాం, ఆ పేపర్ వాళ్లతో మాట్లాడారా మీరు? లేదు దీపా. ఎందుకని? అశ్రద్ధ లేక తీరిక లేకనా? బ్రీఫ్ కేస్ మోస్తూ అలసినట్లుగా నిట్టూర్చాడు గౌరీ. దీప జవాబు కోరుతున్నట్లుగా తదేకంగా చూడసాగింది భర్త వైపు. అంతలో అతడికి ఫోన్ కాల్ రావటం, ఆ ఫోన్లో మాట్లాడి త్వరగా నిష్క్రమించడం జరిగాయి. ఎప్పటికీ హడావిడి తగ్గి నాకు ఒక జాబ్ చూస్తారో మరి. రోజు ఉరుకులు పరుగులే అన్నది భర్త కారు బయలుదేరదీస్తూ ఉండగా.
గౌరీనాథ్ గంభీరంగా దరహాసం చేశాడు. ఇది ఢిల్లీ. కొత్త వ్యాపారాన్ని నిలుపుకోవడం ఎంత కష్టమో, నీకు ఇంత త్వరగా ఇక్కడ ఉద్యోగం దొరకడము అంతకంటే కఠినతరం. తొందర దేనికి? అయినా త్వరగానే చూద్దాంలే. కారు సాగిపోయింది. ఒంటరిగా ఆవరణలో నిలిచిన దీప తనలో తానే నవ్వుకుంది. రోజూ ఇంచుమించు నా ప్రశ్న, ఆయన సమాధానము ఒకేలాగా ఉంటున్నాయి. నిజమే, పాపం తీరిక లేకుండా ఉన్నారు కదా. ఆలోచనల్లో కొట్టుకుపోతుండగా ఎవరో తననే పలకరించినట్లయి తిరిగి చూసింది. 3వ అంతస్తులో నివసిస్తున్న బెంగాలీ యువతి పిలుస్తోంది పైకి రమ్మని. విశాలమైన ఇళ్లలో, పెద్ద పెద్ద అంగణాలలో మసిలి వచ్చిన వారికి ఈ ముఖ్య నగరాలలోని జీవన సరళి కొంత ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఒకే పెద్ద కట్టడం, ఉమ్మడి ఆవరణ, ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్కరి కాపురం. మీరు కింది భాగంలో ఉన్నారనుకుంటాను. నేను కొంతకాలంగా ఇక్కడ లేనందువల్ల మీరెప్పుడొచ్చారో తెలీదు. 2వ అంతస్తులోని గుజరాతీ ఆవిడ చెప్పారు నిన్న మీ గురించి అని గలగలా మాట్లాడేస్తూ ఆహ్వానించింది ఆ బెంగాలీ స్త్రీ దీపను. సాధారణంగా నగరాలలో యాంత్రిక జీవితానికి అలవడిపోయి ఉంటారు ప్రజలు. స్నేహాలకు, తీరిక మాటలకు సమయమే ఉండదు వారికి. అందుకే ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలైనా ఇంకా ఎవరితోనూ స్నేహం ఏర్పడలేదు దీపకు. కానీ నందిని ఆ తరహా జీవన సరళికి కొంత భిన్న పద్ధతిలో ఉన్నట్లు, స్నేహభావి అయినట్లు గ్రహించింది దీప. అంతేకాదు, ఆమెలో ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కూడా గమనించింది. కొంతకాలం ఇక్కడ అక్కడ ఏవేవో ఉద్యోగాలు వెలిగించాను. నా తత్వానికి ఎక్కడా సరిపడలేదు. అంటే అడిగింది ఆరాగా దీప. ఏముంది, ఈ రోజులలో ఎక్కడ చూసినా అవినీతి. ప్రతి పనికి లంచాలు తీసుకొని వారిపై ఏదో ఒక కారణం సృష్టించి లేనిపోని గొడవలు సృష్టిస్తారు. అందుకే ప్రస్తుతం ఒకరి కింద ఉద్యోగం మానుకున్నాను. ఒక విధంగా ఓటమిని అంగీకరించినట్లేగా. కాదు, ధీమాగా అంది నందిని. అనంగీకారమైన దరహాసం నిలిచింది దీప పెదవులపై. అది గమనించిన నందిని వివరించింది. మన స్వభావం అందరి వలె సర్దుకుపోయేది కానప్పుడు మరలా అటువంటి కూటమిలోనే చేరి అసంతృప్తి ప్రకటించడం లేదా అవమానం పాలు పొందటం కంటే వాళ్ళు లెక్క లేకుండా స్వతంత్రంగా జీవించి మన సత్తా తెలియచేయొచ్చు కదా. దీప ఆలోచిస్తూ ఇల్లు చేరింది. అతడు వచ్చేసరికి టేబుల్పై ఉపాహారాలు సర్దుతున్న దీప అంతరంగం ఎక్కడో ఆనందధామంలో విహారం సలుపుతోంది. అడుగడుగున ఆయన ఆలోచించేది ముందు నా సుఖం, నా సంతోషం. ఎంతటి భాగ్యవతిని నేను. పకాలున గౌరీనాథ్ నవ్వు వినిపించేంతవరకు ఆమె అలా తన ఆలోచనలలో కొట్టుకుపోతూనే ఉంది. ఆ మరుపేమిటోయ్, ఏం ఆలోచిస్తున్నావో అని అడిగాడు ఇంకా ఇంకా నవ్వుతూ. ఆమె తన పనధ్యానంలో యాపిల్ చెక్కును ప్లేట్లో ఉంచి ముక్కలు డస్ట్బిన్లో విసిరింది. ద్రాక్ష పండ్లను ట్రేలోనే వదిలి అక్రూట్ కాయలను కొట్టకుండా కాయల పలంగానే ప్లేట్లో ఉంచింది. అదేదో అడ్వర్టైజ్మెంట్లో లాగా నేను అక్రూట్ కొరికి పలుకు తీసుకోవాలా? ఇదేం పరీక్ష? పరధ్యానానికి సిగ్గుపడుతూ అంతలోనే తాను నవ్వేసింది దీప. నా పరధ్యానానికి కారణం మీరే అంది. అది తెలుస్తూనే ఉంది, కానీ ప్రత్యేకంగా ఏమిటి అని చెప్పనా? చెప్పనిదే వదలను కూడా. ఆ నందిని మాటల గురించి ఆలోచిస్తున్నాను. ఏమిటటా విశేషం? నేను అంగీకారం తెలపగానే ఆవిడ అమితంగా ఆశ్చర్యపడింది, ఏదో జరగరాని అద్భుతంలాగా. మీ వారిని అడగకుండానే అంగీకారం చెప్పేశామేమిటి అంటూ కళ్ళు తేలేసినంత పనిచేసింది. ఇంట్రెస్టింగ్ అని నవ్వుతూ స్పూను ఫోర్కు తీసుకుంటూ ఒక కొంటె చూపు విసిరాడు. ఆమె ఏ పని చేయడానికైనా ముందుగా భర్త అనుమతి తీసుకోవాలట. అన్నిటికీ ఆటంకం చెప్తాడట. అయితే నీ నియామకం గురించి మరి అతడికి చెప్పలేదుగా ఈరోజు? మరి రేపు నిర్ణయం ఆయన గాడి అభిప్రాయం ప్రకారం మారిపోతుందా అంటూ బిగ్గరగా నవ్వసాగాడు. దీప కూడా శృతి కలిపింది. నిజమే, మరి నేను ఆ విషయం ఆలోచించనే లేదు. అయినా దీప, ఆవిడ జీవితాన్ని అంత గొడవలమయం చేసుకోవడం దేనికి? పోనీ ఆయనతో సమరసంగా ఉండకూడదు? పెద్ద ఇంజనీర్ కదూ భర్త, ధనలోపం లేనట్లేగా. బావుంది, తనదంటూ ఓ వ్యాపకం ఉండాలనే ఆవిడ అభిలాషను గురించి కూడా ఆలోచించండి మీరు. పాపం, ఎంత మనస్తాపం చెందకపోతే ఆమె గారు ప్రథమ పరిచయంలోనే నాతో ఇంటి విషయాలు మాట్లాడుతుంది. పోనీ అది వారి ఇంటి విషయం. దీపా, నువ్వేమైనా అత్యవసరమైన షాపింగ్ వగైరాలు ఉంటే అదే నాతో కలిసి చేసుకోవాల్సినవి ఈవేళ రేపట్లో చేసుకో. మళ్ళీ నేను నెల్లాళ్ల వరకు తలములకనయ్యే పనిలో ఉంటాను.
ఏమిటో అంత తీరికలేని పనులు. మా సోవియట్ నేత గోర్బోచేవ్ మహాశయులు వేంచేస్తున్నారు కదా మన దేశం. ఎక్కడెక్కడ రిపోర్టర్సు, ఫోటోగ్రాఫర్సు, ఇంకా జనం. బయట జనం చాలామంది వస్తున్నారు. హోటల్స్కు తీరికలేని పని. దీప ఆలోచనలు ఎటుమళ్ళాయో గ్రహించాడు గౌరీనాథ్. అతడు మరలా మాట్లాడేలోపు అంది, ఇటువంటివి విన్నప్పుడే నేను బొత్తిగా స్తబ్ద జీవనం గడుపుతున్నట్లు అనిపిస్తుంది గౌర్. చక్కగా ఎక్కడెక్కడి విలేకరులు, దూరదర్శన్ వారు అంతా వస్తారు కదూ. ఎంత గొప్ప అదృష్టం ఈ అవకాశం లభించిన వారికి. గౌరీనాథ్ మౌనంగా తల పంకించి ఊరుకున్నాడు. త్వరగా తయారు కావాలి నువ్వు. నేను ఈ లోపుగా పేపర్ చూస్తాను కొంచెంసేపు. దీప గదిలోకి వెళ్ళిపోతూ తనలో తాను అనుకున్న మాటలు వినిపించాయి గౌరీనాథ్కు. ఎలా అయినా నాకు విలేకరిగా ఉండటంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదు. గట్టిగా ప్రయత్నించాలి ఎక్కడైనా. ఆ మాటలు విన్న అతని వదనంలోని నీలి నీడలను, అనిర్వచనీయమైన భావాలను ఆమె చూడనేలేదు. ఈ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.